హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో స్పెషల్గా దొరికేది తాటి ముంజలు, ఇంగ్లీష్లో ఐస్ యాపిల్. నేను ఈరోజు తీసుకొని వచ్చాను. అక్కడ దారిలో కనిపించాయి, ఫ్రెష్గా తీసుకొని వచ్చాను. జ్యూస్ ఎలా వేయాలో నేను ఇప్పుడు మీకు వీడియో పెడతాను. అందరూ ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో ఇది ఒకటి స్పెషల్గా దొరికింది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇదిగో వీటన్నిటిని ఇట్లా మొత్తం పైన పీల్ అంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా. నేను ఇవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళీ హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాం గైస్. హాఫ్ లీటర్ పాలు అయితే లైట్ సిమ్ పైన పెట్టున్నాం. మళ్ళీ తీసేటప్పుడు అయితే నేను చూపిస్తాను. ఇలా అన్నీ నీట్గా ఒలిసి పెట్టుకున్నానండి. నేను ఒక 5 వేసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే, అంటే ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవచ్చు. 5 వేసాను. 4 స్పూన్స్ ఆఫ్ షుగర్, ఒక 3 యాలుక్కాయలు, మంచి అంటే స్వీట్నెస్కి స్మెల్ కోసం. ముందుగానే ఇట్లా మిల్క్ని కాగబెట్టుకొని కొంచెం చల్లార్చుకోండి. చల్లారిన మిల్క్ మళ్ళీ దీంట్లో కలపాలి మనము. ఇంకొకటి సబ్జాలు, అంటే సమ్మర్ కాబట్టి బాడీ తొందరగా కూల్ అవ్వడానికి సబ్జా కూడా వాటర్లో వేసి పెట్టుకున్నాను ఒక 10 మినిట్స్ ముందు. మీరు కూడా ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. మిక్సీ పట్టేద్దాము. కొంచెం ఇలా ఉన్నప్పుడు కొంచెం ఇందాక మనం పాలు కాగబెట్టుకొని కూల్ చేసుకోమన్నాం కదా, కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టాలి. ఇలా చిక్కగా మనకి ఇలా గ్రేవీ లాగా వస్తుందండి. దీన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాం. నెక్స్ట్ చూడండి అండి, మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సబ్జాలు కొంచెం ఇట్లా సబ్జా వేసుకున్నాక ఇందాక తీసుకున్న వాటిని కొంచెం అంటే సాఫ్ట్గా ఉన్న వాటిని చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. కొంచెం మధ్య మధ్యలో మనకు అట్లా టేస్ట్ తగలడం కోసం అని చెప్పి. ఇందాక మనం మిక్సీలో రెడీ చేసుకున్న గ్రేవీ ఇది కొని ఇందాక కాగబెట్టుకున్నవి మిల్క్ కొంచెం పక్కన పెట్టాం కదా, అవి వీటిల్లో యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇందాక గ్లాస్లో నేను ఎలా అయితే ఐటమ్స్ అన్నీ వేసానో ఇప్పుడు దీంట్లో కూడా మన దగ్గర ఐసీ మౌల్డ్స్ ఉంటాయి కదండి, నేను అలాగే అన్నీ వేసాను. ఒక 4 వచ్చేలాగా సరిపోయేంత మిగిలింది, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా పెట్టేసి మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అది కాక సమ్మర్ కాబట్టి బాడీకి కూడా మంచిగా చలవ చేస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ ఇలా కలుపుకోండి. మిల్క్ కూడా కలిపిన తర్వాత వీటన్నిటిని ఇవి మాత్రం ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొంచెం కూల్ అయిన తర్వాత సిప్ చేసేయండి, చాలా బాగుంటుంది. ఇవి 8 అవర్స్ నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తినండి, బాగుంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.